హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే బనానా చిప్స్ ఇంట్లోని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చిప్స్ మనకి స్వీట్ షాప్లో, బేకరీస్లో ఎలాంటి టేస్ట్తో ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చిప్స్ ప్రాసెస్ని చూసేయండి. ముందుగా మనకి నార్మల్గా దొరికే 2 అరటికాయలను తీసుకొని వాటి తొడమల్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా తొక్కను కూడా ఒలిచి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. స్లైసర్ ఉంటే స్లైసర్తో కట్ చేసుకోవచ్చండి. కాకపోతే మరి సన్నగా ఉంటే బనానా చిప్స్ అనేది టేస్టీగా ఉండదు. సో మనము ఇలా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసి వీటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు, పసుపు ఏదైతే వేసుకున్నామో అది బాగా పట్టి చిప్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఇలా 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఈ స్లైసెస్ని వేసుకొని బాగా తుడుచుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే బాగా తుడిచేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి బనానా స్లైసెస్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నెమ్మదిగా ఈ స్లైసెస్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చిప్స్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్లో బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, బబుల్స్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మన చిప్స్ రెడీ అయినట్టే. ఇక్కడ చూసినట్లయితే ఆయిల్లో మనకి బబుల్స్ అనేది తగ్గిపోయింది కదా, అయితే మనకి బనానా చిప్స్ అనేది క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బనానా చిప్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా స్లైసెస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా చిప్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.